ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఏరియా బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం గోదావరికరలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా స్థానిక మార్కండేయ కాలనీలోని జ్యోతి బాపుల విగ్రహం వద్ద బీజేవైఎం నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడం మూలంగా విద్యార్థులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పాలన ఎంత నీచంగా ఉందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చెప్తాడు. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు ఇలా చదువుకోవడానికి ముందడు చేసి కూడా వాళ్ళని చదివిస్తున్నారు. అట్లాంటిది వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కొన్ని రోజుల నుంచి వాళ్ళ భవిష్యత్తులో ఆడుకుంటున్న పాలన చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఇల్లు కూలగొట్టలో రేపు బళ్ళు కూడా కూలగొడుతూ కావచ్చు. ఇట్లా ఏసి నువ్వు ఏం సాధిస్తావు, అసలు నీకు ఈ పీఠం ఎక్కి నువ్వు ఏమనుకుంటున్నావో నీకు అర్థమైతే లేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు ఇంట్లో కూర్చొని చాలా బాధపడతారు. నువ్వు బాధ పెట్టే ఒక విద్యార్థిని కాదు, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా బాధ పెడుతున్నావు. ఈ రోజు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు నిలుస్తావా లేకపోతే రాజీనామా చేస్తావా? ఈ రోజు బీజేవైఎం నుండి మేమంతా కూడా విద్యార్థులతో కలిసి ఈ రోజు దిష్టిబొమ్మ కాలగట్టడం. అలాగే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ అసెంబ్లీ దగ్గరికి కూడా వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో విద్యార్థులు వస్తే ఆందోళన చేస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కాన్స్టిట్యున్సీలో ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఫీజు బకాయి చెల్లిస్తారా, రాజీనామా చేస్తారా? రేవంత్ ఉద్దీన్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించమంటే ఒక దిక్కు క్రిమినల్ వేస్ట్ అంటావు, ఒక దిక్కు ఇంజనీరింగ్ అయిన విద్యార్థులకి అప్లికేషన్ ఫామ్ నింపరాదంటారు. నువ్వు వెంటనే విద్యార్థుల క్షమాపణ చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి నీ అసెంబ్లీ ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం బిడ్డ. ఖబర్దార్. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు హర్ష బూడిద, శిలారపు కళ్యాణ్, సాయి కుమార్, రవితేజ, రాహుల్, అంజీ, లడ్డు, భన్ని తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.